జైబీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని చక్కగా ఒక మంచి ఉద్యానవనంలాగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి యువత అంతా కూడా ఎంతో శ్రమించి ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఇది ఎన్నికలకు ముందు నుంచి అలాగే సుమారు ఒక 5 years నుంచి సుమారు 2002 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా యువత అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు, ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు ఉన్నాయి. కాకపోతే ఏ కారణం చేతనో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉండి కూడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి జైభూమి యూత్తో చర్చలు జరపకుండా అవుట్రైట్గా దౌర్జన్యంగా ఈ కార్యాచరణని నిన్న భారీ బందోబస్తు పోలీసుల సహాయ సహకారాలతో ఈ విధంగా కుట్ర చేసి ఈ కూల్చివేత అనేది చాలా అన్యాయం, చట్ట వ్యతిరేకం. మరొక విషయం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఈ ఇష్టానుసారం కాళ్ళతో తొక్కించేసి ఇష్టం వచ్చినట్టు ఫ్రేములు పడగొట్టేసి విగ్రహాలను ధ్వంసం చేసేసి ఈ వాతావరణం ఏ స్థాయికి పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశం గర్వపడేటువంటి ఒక మహోన్నతమైన నేత, రాజ్యాంగ నిర్మాత. ఆయనకే సరైనటువంటి రక్షణ గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగం మీద ఎంతవరకు గౌరవం ఉంటుందనేది ఈరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. స్థానిక శాసనసభ్యుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి దీని మీద స్పష్టత ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మరలా ఈ షెల్టర్ని పునర్నిర్మాణం చేయించడానికి శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో శాసనసభ్యులు దొడ్డిదారిని పడితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్కి అతనే బాధ్యులు అవుతారు. దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయానికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ భవిష్యత్తులో జైభీమ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఏ కార్యాచరణకైనా సరే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం.